డబ్బులు బాగా ఇచ్చారు అందుకు మా మేడం సుష్మా మేడం బాగా డబ్బులు ఇచ్చారు. నేను యాక్చువల్లీ చాలా మంది అడుగుతారు నన్ను ఏది అన్నీ అడుగుతారు, కానీ అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి అనమాట. ఇప్పుడు నేను నా గురించి ఇల్లు దాదాపు ఆల్మోస్ట్ 1.5 year వెయిట్ చేశారు, ఇది నేను చేస్తే మా శుద్ధిని చేసుకోవాలి. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఓకే వాళ్ళకి ఏదో ఉంది చేయాలని, లైఫ్లో ఏదో సాధించాలి గోల్ పట్టుకున్నారు. సో అందుకే చేద్దామని చెప్పి ఫస్ట్ మీట్ చేసినప్పుడు బాగా ప్యాషన్గా ఉన్నారు, బాగా చాలా ప్యాషన్గా ఉన్నారు. సో అప్పుడు అనిపించింది ఓకే ఒక వ్యక్తి చాలా కష్టపడుతున్నారు, మనము వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు గ్రో అయితే మనకి పేరు వస్తుంది, వాళ్ళ ప్రొడక్షన్కి అండ్ ఇండస్ట్రీకి కూడా ఒక వ్యక్తి ఒక గుడ్ యాక్టర్ వస్తాడని ఒక భరోసాతో ఐ కమ్. సార్ అప్పు సార్ వేరే, ఆయన వేరే, బట్ మేమందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అశ్విన్ గారు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఒక సాంగ్ ఉంది పప్పు సాంగ్, సో దాంట్లో అప్పు సార్కి సర్ప్రైజ్ ఉంటుంది. సో అది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను షూట్ చేసేటప్పుడు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అలా ఏం లేదు సార్, లేదు సార్. ఎవరికైనా ఒక మార్కెట్లో ఒకటి హిట్ అయినప్పుడు, ఒక ఏదైనా ప్రోడక్ట్ వచ్చి హిట్ అయినప్పుడు దానికి ఒక ఉంటుంది, కానీ బాగా కారులో వస్తే ఒక రేట్ ఉంటుంది. మామూలుగా ఫ్లవర్స్ అమ్మాలి ఇదే అమ్ముతారు, కారులో వచ్చినప్పుడు ఒక రేట్ అమ్ముతారు, నడుచుకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఒకటి. అంటే నేను కూడా ఏంటంటే బాగా ప్రొడక్షన్ బాగుంది చేస్తారు ఇస్తారంటే మనం కష్టపడే దాన్ని బట్టి. బిగ్ ప్రొడక్షన్లో 10 days అలా రిహార్సల్ చేస్తాం, 5 days షూట్ అంటే 15 days నాది అక్కడ బ్లాక్ అవుతుంది. అప్పుడు రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఇలా అప్కమింగ్ ఇప్పుడు ఉన్నారు స్మాల్ ఉన్న ఇది ప్రొడక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే 3 days 4 daysలో షూట్ ఫినిష్ చేయాలి, ఎక్కువ రోజు రిహార్సల్ వద్దు. కానీ ఈ ప్రొడక్షన్లో మాత్రం నాకు ఎక్కువ రోజు రిహార్సల్ ఇచ్చారు, అన్నీ చేశారు. సో అలా అని చెప్పి నేను ఎక్కువ రెమ్యునేషన్ లేదు, సో ఎంత ఉంటే అంతే. బట్ నేను అందరికీ అందుబాటులో ఉంటాను. కొన్ని మూవీస్ అయితే ఫ్రీ కూడా చేసిన్నాను, లైక్ నేను కావాలనుకొని నన్ను అడిగి లేదు జానీ మాస్టర్ కావాలి అని వచ్చినప్పుడు ఐ స్టాప్ మై ఇది నా సెల్ఫ్ డబ్బు అంతా పక్కన పెట్టి నేను ఒక హెల్ప్ అయితే వాళ్ళ మూవీకి ఒక బూస్ట్ వస్తుంది, లైఫ్ వస్తుంది అని అంటే ఐ కమ్ ఐ డూ. వాళ్ళు ఏదో ప్రేమతో ఏదో ఇస్తారు, ఓకే అలా కూడా చేసింది. అంటే నాట్ రెమ్యునేషన్ ఇంతే తీసుకోవాలని లేదు సార్, నేను కావాలనుకుని వస్తే నేను ఫ్రీ కూడా చేశాను. సో అలా స్టార్స్కి చేయటం అనేది డిఫికల్ట్, ఎందుకంటే ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క డాన్స్ స్టైల్ ఉంటుంది. ఆ ఇమేజ్ని పట్టుకొని ఆడియన్స్ మెప్పించడం, ఫ్యాన్స్ని మెప్పించడం అంటే చాలా కష్టం. బట్ ఏదో మా ప్రయత్నం ఏం చేస్తాం, అది హిట్ అవుతుంది. స్టార్స్ యాడ్ ఆన్ చేస్తారు మా స్టెప్కి, వాళ్ళ స్టైల్ యాడ్ అయినప్పుడు చాలా. ఇప్పుడు అప్పు సార్ ఉన్నారు, అప్పు సార్కి నేను స్టెప్ నేర్పిస్తాను, బట్ ఆయన ఓన్గా తను యాడ్ చేసుకొని ఈ డెలివరీ ఆయన స్టైల్లో డిఫరెంట్గా చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్ కొరియోగ్రాఫర్కి నేమ్ వస్తుంది. సో అలాగా డిఫరెంట్ అందరూ ఇప్పుడు ఆల్ హీరోస్ అలగలగ్గా వాళ్ళ ఓన్ స్టైల్ చేస్తారు. సో అలాగా స్టార్స్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఇది కాదు కానీ కష్టం. బట్ వీళ్ళకి ఏంటంటే మనం చెప్పినట్టు వింటారు. యంగ్స్టర్స్ ఏంటంటే బిగ్ మాస్ వచ్చారు, ఇప్పుడిప్పుడే మన న్యూ మూవీ, సో టీచర్ చెప్పేది వినాలి, గురువు చెప్పేది వినాలి అని చెప్పి వాళ్ళు 1 time 100 times ఆల్సో వాళ్ళు కష్టపడి డాన్స్ చేసి వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మేము కూడా ఏదైనా క్రియేటివిటీ చేయడానికి యంగ్స్టర్స్ ఉంటే క్రియేటివిటీ చేయొచ్చు. బిగ్ స్టార్స్ ఏంటంటే వాళ్ళ ఆరాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి. వీళ్ళకి ఏంటంటే మన థాట్స్ తిక్క స్టార్ట్స్ కూడా
మనం వీళ్ళ మీద ప్లే చేసి హిట్ అవుతారు, బాగా ఇది వస్తుంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వీళ్ళకి చేయడం. Yeah. నేను ఎక్కడికి వెళ్తే నో నేను ఎక్కడికి వెళ్తే ఆ భాషలో నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, ఆల్ ఇండస్ట్రీస్. సో చిన్న అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ఆల్మోస్ట్ నా దగ్గర పనిచేసే రాహుల్ వాళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి అసిస్టెంట్గా. సో నా దగ్గరికి వచ్చి నేర్చుకొని వర్క్ నేర్చుకొని దర్శిని, రాహుల్, ఇంకా చాలా మంది ఉన్నారు. నవ్వు వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయ్యి ఇప్పుడు కన్నడలో చేస్తున్నారు అనమాట. సో అలా ఏం లేదు, ఇది ఇష్టాలు. ఒకరికి సల్మాన్ ఖాన్ ఇష్టం, ఒకరికి షారుఖ్ ఖాన్ ఇష్టం, ఒకరికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, ఒకరికి నాకు అప్పు సార్.